అందరికీ నా నమస్కారాలండి. టీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com. దీనిలో మీకు ఏంటంటే టెక్స్ట్ బుక్ వైజ్ గ్రామర్ ఉంటుంది. అండ్ ఏవైనా సరే కొన్ని గంటల్లోనే టోటల్ ప్లేలిస్టులు మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. 6th క్లాస్ అయితే 30 మినిట్సే. ఈ విధంగా మీకు ఏంటంటే ప్రతి క్లాస్కి సంబంధించి వీడియోలన్నీ కూడా ఫ్రీగా అందుబాటులో ఉంటాయి మీకు ఇక్కడ. ఇదేమో టాపిక్ వైజ్, ఏ టాపిక్ అయితే టెట్ యాజ్ వెల్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్ట్ అయినా కానీ వాటికి సంబంధించిన ఇంగ్లీష్ ప్రతి టాపిక్ కూడా మీకు ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీకు కనబడుతున్నాయి. ప్రతి లింక్ కూడా ఇక్కడ ఉన్నది ఫ్రీనే. ఒక పీడిఎఫ్లు మినహాయించి అవి మెయింటెనెన్స్ పర్పస్ కోసం అయితే కొంచెం అమౌంట్కి అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ విధంగా మీరు కిందికి వచ్చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ ఈ విధంగా చూడండి, లిటరీ టర్మ్స్ పీడిఎఫ్ కనబడుతుంది. ఆ తర్వాత సానెట్, ఓడిఎల్జీ ఇలాంటివి కనబడతాయి. తర్వాత లిటరేచర్ కనబడుతుంది, ఆఫ్ స్టడీస్, వాట్ మేక్స్ ఏ నేషన్, ఇట్లా వాటికి కూడా చూడండి పీడిఎఫ్ ఉంటుంది. 75 MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి యానిమల్ ఫామ్కి సంబంధించినటువంటి చూడండి ప్లేలిస్ట్. ఇది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే కనబడుతుంది. అదిగోండి ఈ విధంగా ప్లేలిస్ట్ ఓపెన్ అవుతుంది. మీకు ఏంటంటే ఏది కావాలంటే అది క్లిక్ చేసుకొని ఆ పార్ట్ని మీరు చూడొచ్చు. ఇక వచ్చేసి పీడిఎఫ్, మీరు ఇది క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతాయండి. వాటిని మీరు అవసరం అయితే పర్చేస్ చేయొచ్చు. లేదా ఏదైతే మీరు ఇక్కడ ప్లేలిస్ట్లో చూస్తారు ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో వింటూ కూడా మీరు నోట్స్ అయితే రాసేసుకోవచ్చు. ఇక 275 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఈ పీడిఎఫ్లో. అది కూడా మీరు అయితే అవసరం అనుకుంటే పర్చేస్ చేయొచ్చు. ఇదండి టోటల్గా దీనికి సంబంధించి ప్లేలిస్ట్, పీడిఎఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు బ్లాగ్లో అవైలబుల్గా ఉంటాయి. లేదా ఐ కార్డ్స్లో మీకు ప్లేలిస్ట్ వస్తూ ఉంటుంది. డిస్క్రిప్షన్ అంటే ఈ వీడియో యొక్క టైటిల్ని కనుక మీరు క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ డిస్క్రిప్షన్లో మీకు వీటికి సంబంధించి ఏదైనా కొనదలుచుకుంటే వాటికి సంబంధించి లింక్స్ అనేవి ఉంటాయి. అలానే ప్లేలిస్ట్ లింక్స్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. అందరికీ నా నమస్కారాలండి. యానిమల్ ఫామ్ రాసింది ఎవరు అంటే జార్జ్ ఆర్వెల్ రాయడం జరిగింది. అయితే ఇది కలం పేరు మాత్రమే. యాక్చువల్గా ఆయన పూర్తి పేరు ఏంటంటే ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్ అనేది ఆయన పూర్తి పేరు, ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్. ఈ యానిమల్ ఫామ్ అంటే ఏంటంటే పశుశాల అని అర్థం, లేదా పశువులు ఉండేటటువంటి ప్లేస్. ఈ యానిమల్ ఫామ్కి మొదట మేనర్ ఫామ్ అనేటటువంటి పేరుండేది. ఈ మేనర్ ఫామ్లోని మ్యాన్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ జోన్స్ని పరిగెత్తించడం వల్ల పారిపోయేటట్లు పశువులన్నీ జంతువులన్నీ చేయడం ద్వారా దీన్ని తర్వాత యానిమల్ ఫామ్ అని పిలుచుకోవడం జరిగింది. ఈ యానిమల్ ఫామ్లో ఉండే ప్రతి క్యారెక్టర్, ఇది యాక్చువల్గా యానిమల్ ఫామ్ అనేది యాలిగరీ. యాలిగరీ అంటే ఏంటంటే యాక్చువల్గా ఈ కథలో ఉండేటటువంటి పాత్రలు, ఇది స్టోరీ కాదు, హిస్టరీ. ఇది ఏంటంటే ఈ కథలో ఉండే ప్రతి పాత్ర కూడా చరిత్రలోని ఒక వ్యక్తిని సూచిస్తుంది. యాలిగరీ అంటే ఏంటంటే జంతువులను ఉపయోగించి మనిషికి నీతి చెప్పేటటువంటి ఒక కథ రీతి అన్నమాట. అంటే ఇక్కడ కనబడేటటువంటి ప్రతి జంతువు కూడా ఒక మనిషిని సూచిస్తుంది. సపోజ్ నెపోలియన్ ఉన్నాడు ఈ కథలో, జోసెఫ్ స్టాలిన్ అనేటటువంటి నాయకుడిని సూచిస్తాడు. అండ్ స్నోబాల్ లియోన్ ట్రాట్స్కీ, ఓల్డ్ మేజర్ కార్ల్ మార్క్స్, వ్లాదిమిర్ లెనిన్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇదంతా దేని బ్యాక్ డ్రాప్లో ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్ రాయడం జరిగింది, జార్జ్ ఆర్వెల్ రాయడం జరిగిందంటే రష్యా. ఈ కథ అంతా కూడా రష్యాలో జరుగుతుంది. రష్యాలో ఏ విధంగా సామ్యవాదం అనేది నాటబడింది. ఈ కథలో స్టార్టింగ్లో ఓల్డ్ మేజర్ అనేటటువంటి పంది అన్ని జంతువుల్ని పిలిపించి తాను ఒక కల కన్నానని, ఒక సమాజాన్ని చూశానని, అందులో అన్ని జంతువులు కూడా ఒకే రకంగా ఒకే ఈక్వాలిటీ అనేది ఉందని, దానికి ఎట్లా అయిందనేది యానిమలిజం చెప్పడం జరుగుతుంది. ఇక అది కథ. హిస్టరీ ఏంటి? కార్ల్ మార్క్స్ అనే వ్యక్తి తనకు ఏదైతే ఆలోచన వచ్చిందో దాన్ని సామ్యవాదం అనేసి, కమ్యూనిజం, సామ్యవాదం అనేది తీసుకొచ్చాడు. సామ్యవాదం యాక్చువల్గా సామ్యవాదం అంటే సమానం, అందరూ సామ్యం అంటే అందరూ సమానమే. ఆ విధంగా అంటే ఏ వ్యక్తి దగ్గర బంగారం ఉండదు, ఏ వ్యక్తి దగ్గర భూమి ఉండదు, అన్ని భూములు రాజ్యంలో ఉంటే అందరికి సమానంగా దాని యొక్క ఫలాలు ఇవ్వబడతాయి.
అయితే ఇది వినడానికి బాగుంది గానీ, కార్యరూపంలో దాల్చేసరికి ఎంత భయంకరంగా ఉంటుందో చూపించడం అనేది యానిమల్ ఫార్మ్ యొక్క లక్ష్యం. యాక్చువల్‌గా ఈ కథ కాదు, చరిత్ర. నిజంగా జరిగిందే యాజ్ ఇట్ ఈజ్ రాసి ఎవరికైనా ఇస్తే మండుద్ది కాబట్టి, అలా మండకుండా ఉండడానికి కేవలం అది ఏందంటే చదివి ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా ఆలోచనని రేకెత్తించడం. అతను గనక చరిత్రతో సమానంగా అది చూసుకోగలిగాడనుకోండి, బుద్ధి కుశలతలు పెరుగుతాయన్నమాట. జ్ఞానం వచ్చిద్ది. ఎలాంటి తప్పులు మానవ చరిత్రలో చేయబడ్డాయో అన్నీ తెలుస్తాయి. ఒకవేళ ఎరిక్ ఆర్థర్ బ్లేయర్ దీని చరిత్రలాగా రాసుంటే కేవలం ఒక సోషల్ చదివే వ్యక్తి చదువుకుంటాడు. కానీ ఎప్పుడైతే నావెల్గా రాశాడో హాస్యం కోసం చదువుకోవాలనుకున్నవాడు చదువుకుంటాడు, తనకి జ్ఞానం రావాలనుకున్నవాడు చదువుకుంటాడు, సాహిత్యం ఉన్నవాడు చదువుకుంటాడు, సమయం ఉన్నవాడు చదువుకుంటాడు, జ్ఞానం కోసం చదివేవాడు చదువుకుంటాడు, హిస్టరీ అతను చదువుకుంటాడు. కాబట్టి ఇట్లా ప్రతి వ్యక్తికి కూడా అందుబాటులో ఉండే విధంగా యాలిగరీని రూపొందించాడు ఎరిక్ ఆర్థర్ బ్లేయర్. ఈ కార్ల్ మార్క్స్ లేదా వ్లాదిమిర్ లెనిన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఓల్డ్ మేజర్ పాత్ర అనేది రూపొందించబడింది. ఓల్డ్ మేజర్ ఏం చేస్తాడంటే అన్ని జంతువుల్ని పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి యానిమలిజం గురించి చెప్తాడు. అదే నిజ జీవితంలో కార్ల్ మార్క్స్ లేదా వ్లాదిమిర్ లెనిన్ అనేవాళ్ళు కమ్యూనిజాన్ని జనాలకి చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఓల్డ్ మేజర్కి అప్పటికే 12 ఏళ్ళు, పశువులు ఎక్కువ కాలం ఉండవు జంతువులు, అండ్ 3 రోజుల తర్వాత ఇది చెప్పిన 3 రోజుల తర్వాత చనిపోవడం జరుగుతుంది. దీన్ని ఒక పండ్ల తోటలో పాతి పెడతారు. ఆర్కాడ్ అని ఉంటుంది, అక్కడ పాతి పెడతారు. ఇక నెపోలియన్ అండ్ స్నోబాల్, స్క్వీలర్, ఈ నెపోలియన్ కానివ్వండి, స్నోబాల్ కానివ్వండి, స్క్వీలర్ కానివ్వండి, ఓల్డ్ మేజర్ కూడా వీళ్ళు ఎవరంటే పిగ్స్, పందులు అనమాట. ఎందుకు పందులతో పోల్చాడో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే జనరల్గా అసహించబడే ఏవైతే ఉన్నాయో వాటిని పంది అని అంటూ ఉంటాం. ఇక నెపోలియన్ కానివ్వండి, స్నోబాల్ కానివ్వండి, స్క్వీలర్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే యాక్చువల్గా సంతలో అమ్మేయాలి అనుకున్నటువంటి పెంచబడుతున్నటువంటి పందులు ఇవి. ఎవరు వీటిని పెంచుతున్నాడు అంటే మిస్టర్ జోన్స్ అనే వ్యక్తి మేనర్ ఫామ్లో వీటి నుంచి పెంచుతున్నాడు. ఓల్డ్ మేజర్ ఒక రాత్రి సందేశం ఇచ్చాడు. ఆ సందేశం ఇవ్వడానికి ముందు ఏం జరిగిందంటే మిస్టర్ జోన్స్ అనే వ్యక్తి సరిగా వీటికి మేత పెట్టడు, తాగుడులోనే ఉంటాడు. ఒకరోజు తాగి ఈడుపడిపోతాడు. పన్నోళ్ళు నలుగురు కుందేళ్ల వేటకి వెళ్తారు. వీటికి ఏమో ఆకలి వేస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి, దీనికన్నా కొంచెం ముందు ఓల్డ్ మేజర్ ప్రసంగం వినిపోయి ఊగిపోయి రివోల్ట్ చేస్తాయి ఈ పందులన్నీ. పందులు కానివ్వండి, పశువులు అన్నీ కూడా. ఎద్దు ఏం చేస్తుందంటే వెళ్ళిపోయి ఆ ధాన్యపు గిడ్డంగి ఏదైతే అడ్డంగా కర్ర ఉందో దాన్ని తీసేసి తినడం మొదలు పెడుతుంది. అన్ని జంతువులు వెళ్ళి తినడం మొదలు పెడతాయి. అడ్డం వచ్చినటువంటి మిస్టర్ జోన్స్ని అండ్ ఆకలితో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా మిస్టర్ జోన్స్ ప్లస్ నలుగురు పనోళ్ళని తరిమి కొడతాయి. ఈ తరిమి కొట్టిన తర్వాత ఎవరైతే ఇందులో నెపోలియన్ అండ్ స్నోబాల్ ఈ ఇరువురు ఉన్నారే వీళ్ళిద్దరూ నాయకత్వం కోసం గొడవ పడతారు. నెపోలియన్ జోసెఫ్ స్టాలిన్ ని రిప్రజెంట్ చేస్తే స్నోబాల్ లియోన్ ట్రాట్స్కీని రిప్రజెంట్ చేస్తాడు. లియోన్ ట్రాట్స్కీ ఒక దేశ భక్తుడిగా ఏం చేయాలో తన దేశం కోసం ఆలోచిస్తే, అండ్ జోసెఫ్ స్టాలిన్ నియంతగా ఎదగాలనేటటువంటి తపన, తన మాటకి ఎదురు లేకుండా చేసుకోవాలి అనేటటువంటి తపనతో చేయకూడని పనులు ఎన్నో చేస్తాడు. ఇక స్నోబాల్ యాక్చువల్గా తాను ఒక దేశభక్తుడిగా మంచి చేయాలని మాట్లాడితే, నెపోలియన్ ఏంటంటే జనాలకి ఏం కావాలి, ఎందుకంటే తనకేం కావాలో నెరవేర్చుకోవాలి కాబట్టి జనాల్ని మభ్యపెట్టే రీతిలో తన యొక్క మాటలు ఉంటాయి. స్నోబాల్ ఏం చేస్తాడంటే మనకు ఒక విండ్ మిల్ కావాలి, అండ్ ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే పావురాలని పంపిస్తూ ఉంటారు. ఈ పావురాలు వెళ్ళిపోయి యానిమల్ ఫామ్లో జరిగే మంచి అంతటి ప్రచారం చేస్తుంటాయి. ఈ ప్రచారం చేస్తున్నప్పుడు మిగతా యానిమల్స్ కూడా వేరే ఫామ్స్ ఉంటాయి. ఆ ఫామ్స్ ఏంటంటే మీకు ఇక్కడ కనబడతాయి. ఏమేంటంటే మేనర్ ఫామ్ అనేది ప్రీ రెవల్యూషనరీ రష్యా కాక యానిమల్ ఫామ్, ఫార్మర్ని మేనర్ ఫామ్, యానిమల్స్ చేజిక్కించుకున్న తర్వాత యానిమల్ ఫామ్ అవుతుంది. రష్యా లేదా సోవియట్ యూనియన్ అనమాట అది. ఇక పించ్ ఫీల్డ్ ఫామ్ అని ఉంటుంది, నాజీ జర్మనీ, హిట్లర్ పరిపాలించేటటువంటి జర్మనీని ఇక్కడ ఏం చేశాడంటే పించ్ ఫీల్డ్ ఫామ్. ఇందులో వచ్చేసి ఫ్రెడరిక్ అనమాట. ఎవరు? హిట్లర్ పేరు ఏంటంటే ఫ్రెడరిక్. ఈ ఫ్రెడరిక్ పించ్ ఫీల్డ్ ఫామ్ని రూల్ చేస్తూ ఉంటాడు. అంటే హిట్లర్ జర్మనీని రూల్ చేస్తుంటాడు.
ఫాక్స్‌వుడ్ ఫార్మ్ అంటే క్యాపిటలిస్ట్ గవర్నమెంట్స్. ఈ క్యాపిటలిజం అనేది రాకూడదు. స్వార్థపరులు చేసేటటువంటి వింత నాటకం ఈ క్యాపిటలిజం అని చెప్పడం. అట్లానే కమ్యూనిజం అంటే ఏందంటే మనుషులు, సామ్యవాదులు, సమానత్వం ఉంటుంది అనేసి చెప్పడం. ఇక ఫార్మ్ హౌస్ అంటే క్రెమ్లిన్ అన్నమాట. ఫార్మ్ హౌస్ దేన్ని డినోట్ చేస్తుందంటే క్రెమ్లిన్. విండ్ మిల్ అంటే ఏంటంటే స్టాలిన్ యొక్క 5 సంవత్సరాల పంచవర్ష ప్రణాళికలు అండ్ ఇండస్ట్రియలైజేషన్ ఇవి అన్నమాట. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ నెపోలియన్ ఏం చేస్తాడంటే చిన్నగా స్నోబాల్ని సైడ్ చేసేస్తాడు. ఎట్లా చేస్తాడంటే నెపోలియన్ తాను 9 కుక్కల్ని పెంచుతాడు. ఇదేంటంటే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అన్నమాట. పెంచి స్నోబాల్ ప్రసంగం ఇచ్చే టైంలో విండ్ మిల్ ఇవన్నీ కూడా ప్రపోజల్స్ని పెట్టే టైంలో గొప్పతనం చెప్పి ఎట్లా అయినా మార్చేస్తాడు జనాల్ని. తానే నేతగా ఎదుగుతాడు స్నోబాల్. అలాంటి సమయంలో తన కుక్కల్ని పంపించి పరిగెత్తిస్తాడు స్నోబాల్ని. ఆ తర్వాత నెపోలియన్ ఏం చేస్తాడంటే ఒక భయంకరమైన నియంతగా మారుతాడు. ఆ భయంకరమైన నియంతకి స్క్వీలర్ అనేటటువంటి ఒక వాగుడుకాయ దొరుకుతాడు. వీడెవడంటే తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయగలడు. నలుపుని తెలుపుగా ఉన్నాడు, తెలుపుని నలుపుని చేయగలడు. అలా చేస్తాడనమాట. 7 కమాండ్మెంట్స్ని 7 ఆజ్ఞలు ఉంటాయి వీళ్ళకి. ఇందులో ఏంటంటే ఒక జంతువు మరొక జంతువుని చంపకూడదు, ఒక జంతువు వచ్చేసి జంతువులు బెడ్ మీద పడుకోకూడదు, జంతువులు ఇంకో జంతువుని చంపకూడదు. ఇట్లా ఉంటాయి. 4 legs గుడ్ 2 legs బ్యాడ్ అని స్నోబాల్ తయారు చేస్తాడు సింపుల్గా షీప్కి అర్థమయ్యేటట్టు. గొర్రెలు అంటే ఏంటంటే షీప్ అంటే జనాలు అనమాట, మామూలు జనాలు. ఇక బాక్సర్ వచ్చేసి వర్కింగ్ క్లాస్ మెన్ని డినోట్ చేస్తాడు. అంటే పనిచేసేటటువంటి మగవాళ్ళు బాక్సర్లు అయితే పనిచేసేటటువంటి ఆడవాళ్ళు క్లోవర్. అంటే వర్కింగ్ క్లాస్. వీళ్ళకి ఏంటంటే రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు వీళ్ళు. వీళ్ళని బాక్సర్ అండ్ క్లోవర్ని ఎంత మ్యానిపులేట్ చేస్తాడంటే నెపోలియన్, బాక్సర్ అయితే పని చేయడం మాత్రమే తెలుసు. ఐ విల్ వర్క్ హార్డర్ అనుకుంటాడు. ఎంత కష్టం వచ్చినా ముందు అరగంట ముందు లేస్తాడు. అందరికన్నా అరగంట ముందే పనిలోకుండి పని చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత 30 గంట కష్టాలు పెరిగిపోతుంటాయి. 30 గంట పని చేయడం మొదలు పెడతాడు. అండ్ తర్వాత గంట పని చేయడం మొదలు పెడతాడు. అందరికన్నా 1 గంట ముందు. పున్నమి వెన్నెల్లో కూడా విండ్ మిల్ గడదామని 2 గంటల తర్వాత, అంటే మామూలు అవర్స్ తర్వాత కూడా 2 గంటలు పని చేస్తాడు. ఎన్ని గంటలు? 6 రోజులు, రోజుకు 10 గంటల చొప్పున 60 గంటలు పని చేయాలి వారానికి. సండే కూడా ఆఫ్ ఉండదు, తర్వాత తీసేస్తారు. ఈ విధంగా పనిచేసిన గడ్డు టైంలో కూడా తెల్లారుజామున గంట ముందు, నైట్ అందరు వెళ్ళిపోయిన తర్వాత 2 గంటలు పున్నమి వెన్నెల్లో పనిచేస్తూ ఉంటాడు బాక్సర్. అన్యాయం అయిపోయేది బాక్సరే. అందరినీ తన కంట్రోల్లో పెట్టేటటువంటి నెపోలియన్కి బాక్సరు తర్వాత నచ్చడు. కారణం చాలా బలవంతుడు, ఎక్కువ మంది జనాలు ఉన్నారు, వర్కింగ్ క్లాస్, రెక్కాడితే కానీ డొక్కడే. ఈడి డొక్క కూడా, బాక్సర్ డొక్క కూడా చించుదాం అనుకొని తన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ పంపిస్తాడు. కాకపోతే బాక్సర్ బలం ముందు ఆ కుక్కలు మౌనంగా ఉండిపోవడమే తప్ప ఏం చేయలేవు. కాబట్టి అదును కోసం నెపోలియన్ చూస్తూ ఉంటాడు. ఈ వర్కింగ్ క్లాస్ని కూడా ఎట్టయినా సరే దెబ్బ వేయాల్సిందే, నా అహాన్ని దెబ్బ వేసిన వాడిని నేను బతకనీయకూడదని ఎంతగానో తప్పిస్తూ ఉంటాడు నెపోలియన్. అయితే బాక్సర్ చివరిలో దొరుకుతాడు. మాంసానికి మాంసం, ఎముకలకి ఎముకలు, అట్లా తాను ఛిద్రమైపోతాడనమాట. అంటే తాను ఏంటంటే ఏం చెప్తాడు, పని చేయండి. బాక్సర్ ఏమనుకుంటాడంటే ఐ విల్ వర్క్ హార్డర్, నేను ఇంకా పని చేస్తా, నన్ను కష్టపెడితే ఇంకా పని చేస్తా. కొంతమంది కుహానా మహానుభావులు చెప్తుంటారనమాట, మీరు నిరసన తెలపాలి అనుకుంటే 1 గంట ఎక్కువ పని చేయండి, మీరు నిరసన తెలపాలి అనుకుంటే 2 గంటలు ఎక్కువ పని చేసి నిరసన తెలపండి అని చెప్తుంటారు ఈ కుహానా గొప్పవాళ్ళు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే బాక్సర్ని ఎంత పని చేసేవాడు, తన దేశంలో ఉన్నటువంటి ఏదైతే విండ్ మిల్, యానిమల్ ఫామ్లో విండ్ మిల్ నిలబెట్టడానికి ఎంతో పని చేసేటటువంటి బాక్సరు, అంటే మిడిల్ క్లాస్ పీపుల్ లేకపోతే వర్కింగ్ క్లాస్ అన్నమాట వీళ్ళు. అంటే పని చేసుకునేవాళ్ళు, కూలి పనికి వెళ్ళేటటువంటి వాళ్ళు, ఎవరైతే తక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి మెన్కేమో బాక్సర్ అయితే విమెన్కి క్లోవర్ అనమాట. ఫీమేల్ ప్రొలేటరియట్, వీళ్ళంతా ప్రొలేటరియట్సే, మెన్ విమెన్ అనమాట. అయితే వీని బాక్సర్ని చివరికి దెబ్బ తగిలినప్పుడు బాగు చేస్తానని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పి ఈ ఏవైతే పశువులు కట్ చేసి మాంసానికి మాంసం, ఎముకలకి ఎముకలు చేసుకుని వాళ్ళ గ్లూ ఫ్యాక్టరీకి పంపించేస్తాడు.
నెపోలియన్ అలా అమ్మేస్తాడనమాట. ఇక మొల్లి, ఈ ఎవరు మొల్లి అంటే రష్యా సమాజంలో హిస్టరీలో చరిత్రలో చూసుకుంటే బూర్జువాలు, వీళ్ళు వెల్దీ క్లాస్ పీపుల్, వీళ్ళ కింద భూములు ఉంటాయన్నమాట. చాలా చాలా వేల ఎకరాల భూములు మూలుగుతూ ఉంటాయి. వీటిలో పనిచేసే ఏదైతే ఉన్నారో వీళ్ళే వర్కింగ్ క్లాస్ పీపుల్. ఈ బూర్జువాలకి పెద్ద ఏమున్నాయి, మొల్లి ఎప్పుడు కూడా ఈ కథలో మనం చూసినట్లయితే పంచదార కోసం షుగర్ క్యాండీ అంటే చాక్లెట్లు అండ్ రిబ్బన్లు, దీనికి కావాల్సింది అదే. చాక్లెట్లు అంటే తిండి, రిబ్బన్లు అంటే వస్త్రధారణ, బాగా బడాయిగా బట్టలు వేసుకొని తిరగడం, ఇదే దీని యొక్క వ్యవహారం మొత్తం అంతే. ఇది తట్టుకోలేకపోయింది మొల్లి. ఏదైతే యానిమల్ ఫామ్ వచ్చిన తర్వాత జంతువుల చేత పరిపాలిస్తున్నప్పుడు, అంటే ఏదైతే రష్యాలో విప్లవం జరిగి ఎవరైతే విప్లవకారులు వచ్చి పరిపాలిస్తున్నప్పుడు తిరుగుబాటు జరుగుతున్నప్పుడు కూడా అడిగిద్ది అనమాట, నా క్యాండీ నాకుంటుందా, నా రిబ్బన్లు నాకుంటాయా అనేసి. అంటే తన ఆస్తులు సేఫేనా, తన తిండి మామూలుగానే జరిగిపోతుంది అంతా సాఫీగా అని. కానీ జరిగిన తర్వాత ఇది కూడా ఏం జరుగుతుందంటే వీళ్ళ భూములు కూడా లాక్కోవడం ఇలా జరిగేసరికి వీళ్ళు ముందే కొంచెం జాగ్రత్త పడతారు. అంతా క్యాష్ చేసుకొని వేరే చోట పోగేసుకొని ఉంటారు. ఎప్పుడైతే ఈ రష్యా విప్లవం తేడా జరుగుతుంది అనుకుని ఎస్కేప్ అయిపోతారు. జంప్ అనమాట. ఈ ఏదైతే వర్కింగ్ క్లాసెస్ కదా బాక్సర్ క్లోవరు, ఈ వర్కింగ్ క్లాసెస్ లాగే ఇది కూడా కష్టపడడం అనేది ఇష్టం లేదు. కాబట్టి మొల్లి ఏమన్నా ఎస్కేప్ అయిపోయి వేరే చోటుకి వెళ్తుంది. ఇక బెంజమిన్, ఇదేంటంటే డాంకీ అనమాట. ఈ బెంజమిన్ ఏంటంటే డాంకీ. వీళ్ళు ఎవరు అంటే మామూలు జనసందోహం, గొర్రెలు కాదు వీళ్ళు. గొర్రెలు కాకుండా షీప్ ఉంటారనమాట. షీప్ అనేటటువంటి ఒక కేటగిరీ ఉంటుంది. ఈ షీప్ ఏంటంటే స్టాలిన్ని అంటే నెపోలియన్ని విపరీతంగా అభిమానించే జనం. 4 legs గుడ్ 2 legs బ్యాడ్ అందాం తప్ప ఏమీ రానటువంటి జనం. పాలిటిక్స్ ఏమాత్రం అర్థం కాని ప్రజలు అనమాట. ఇలాంటి గొర్రెల మధ్యలో బెంజమిన్ లాంటి గాడిదలు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి బెంజమిన్ అంటే వీళ్ళు అనుమానంగా చూస్తుంటారు దేన్నైనా. అబ్బో నా జీవితంలో ఇలాంటివి చాలా చూసా, మార్పు అనేది ఏం ఉండదు, ఎవడు వచ్చినా సావగొట్టడమే తప్ప మనుషుల్ని కాపాడేవాడే ఉండడం అనేది బెంజమిన్ నమ్మకం. ఇది డాంకీ. చాలా వయసు ఉంటుంది, అందరికన్నా పెద్దది బెంజమిన్, ఓల్డ్ అనమాట అందరికన్నా. ఇది చాలా జీవితాలను చూసింది. అడిగిద్ది అనమాట ఎవరైనా వచ్చి ఏదైనా అంటే, ఏయ్ నువ్వు ఎప్పుడైనా ఏదైనా గాడిద చనిపోవడం చూసావా? చూడలేదు కదా, ఎందుకంటే అవి చాలా ఎక్కువ కాలం బతుకుతాయి. నేను ఎన్నో చూశాను రా ఇలాంటివి. కాకపోతే ఈ బెంజమిన్ డాంకీకి బాక్సర్ అంటే చాలా ఇష్టం. ఫ్యాన్ అనమాట, ఫ్యాన్ ఆఫ్ బాక్సర్, ఎందుకంటే కష్టపడి పనిచేస్తాడు అందుకని. ఇక మిస్టర్ జోన్స్ అంటే జార్ నికోలస్ II, రష్యాని పరిపాలించేటటువంటి జార్ చక్రవర్తి. ఈయన్నే తరివేస్తారు. రష్యా చరిత్రలో కూడా ఈ జార్ని ఏం చేస్తారంటే తరిమి కొడతారనమాట. వేరే దేశాలకు వెళ్ళిపోయి తలదాచుకుని ఉంటాడు. మిస్టర్ ఫ్రెడరిక్ అంటే అడాల్ఫ్ హిట్లర్ జర్మనీని పరిపాలిస్తూ ఉంటాడనమాట. ఈయనకు కూడా ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ పేరు ఏంటంటే పించ్ ఫీల్డ్ ఫామ్. ఆల్రెడీ చూసాం, పించ్ ఫీల్డ్ ఫామ్ అనమాట. ఈ ఫామ్లో కూడా ఈ ఇద్దరు ఎవరైతే స్నోబాల్ అండ్ నెపోలియన్ ఇద్దరు కూడా పక్షుల్ని పంపించి పీజియన్స్ని పంపించి అక్కడ కూడా రివోల్ట్ని కొంచెం తీసుకొస్తారు. మిస్టర్ పిల్కింగ్టన్ ఎవరంటే క్యాపిటలిస్ట్ గవర్నమెంట్స్ ఆఫ్ యూకే అండ్ యుఎస్ఏ. వీళ్ళకి మిస్టర్ పిల్కింగ్టన్ ఎక్కడ ఉంటాడంటే ఫాక్స్వుడ్ ఫామ్లో ఉంటాడు. ఈ ఫాక్స్వుడ్ ఫామ్ ఏదైతే ఉందో అక్కడ కూడా వీళ్ళు పక్షుల్ని పంపిస్తారు, పీజియన్స్ని పంపిస్తారు. ఇప్పుడు మన కథలో మిస్టర్ జోన్స్కి ఎవరైనా ఉన్నారు విలన్స్ లాంటి వాళ్ళు అంటే మిస్టర్ ఫ్రెడరిక్ అండ్ మిస్టర్ పిల్కింగ్టన్ అనమాట. యాక్చువల్గా వీళ్ళిద్దరి ప్లాన్ ఏంటంటే ఫస్ట్లో మిస్టర్ జోన్స్ని ఎప్పుడైతే ఈ విప్లవకారులు అందరూ కూడా తరిమి కొడతారో, బోల్షిక్లు మెన్షిక్లు అని ఉంటారు రష్యన్ చరిత్రలో, తరిమి కొడతారో చిన్నగా మనం పాగా వేసుకుందాం అనుకుని ఉంటారు హిట్లరు అండ్ ఎవరైతే క్యాపిటలిస్ట్ గవర్నమెంట్లైన యూకే యుఎస్ఏ ఏమనుకుంటాయంటే చిన్నగా మన క్యాపిటలిస్ట్ గవర్నమెంట్ని రష్యాలో కూడా చొప్పిద్దాం, ఏదో సామ్యవాదం అది ఇది అంటున్నారు, అవన్నీ కుదరదు, రష్యా మీద కన్నేసి ఉంచుతారనమాట. మనం దూరదాం లోపలికి, మిస్టర్ జోన్స్ చార్ చక్రవర్తిని ఎటు తరిమారు కాబట్టి వీడికి ఏం హెల్ప్ చేయొద్దు అనుకుంటారు. కానీ ఎప్పుడైతే అండ్ స్నోబాల్ అండ్ నెపోలియన్, ఎవరు స్నోబాల్ అంటే ట్రాట్స్కీ, నెపోలియన్ అంటే స్టాలిన్, ఎప్పుడైతే తమ దూతల్ని పంపించి పీజియన్స్ని పంపించి ఎప్పుడైతే ఈ ప్రచారాన్ని యానిమల్ ఫామ్ చాలా బాగుంది మీరు కూడా రివోల్ట్ చేయండి అనేసరికి ఇప్పుడు ఫాక్స్వుడ్ ఫామ్ కానివ్వండి, పించ్ ఫీల్డ్ ఫామ్ కానివ్వండి, పించ్ ఫీల్డ్ ఫామ్ అంటే నాజీ జర్మనీ, ఫాక్స్వుడ్ ఫామ్ అంటే
యూకే, యుఎస్ఏ. ఇక్కడ కూడా ఏం జరుగుతాయంటే ఆందోళనలు జరుగుతాయి. ఆహా! వాళ్ళు ప్రశాంతంగా బతుకుతున్నారంట. సమానవాదం అంట, సామ్యవాదం అంట. అంటే అందరికీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఫ్రీగా ఇస్తుందంట. అన్నీ కూడా ప్రభుత్వం దాంట్లోనే ఉంటాయి. ఉండడానికి ఇల్లు ఉండు, కానీ అది నీది కాదు, ప్రభుత్వాన్ని. రోజు పని చేయి, డబ్బులు ఎవరిస్తారు? గవర్నమెంట్ ఇచ్చింది. ప్రైవేట్ వ్యక్తులు ఎవరు ఉండరు. ప్రైవేట్ కంపెనీ ఏమీ ఉండదు. నువ్వు బండ్లు తయారు చేయ, రొట్టె ముక్కలు తయారు చేయాలన్నా గవర్నమెంటే చేయాలా, గవర్నమెంటే అపాయింట్ చేస్తుంది, గవర్నమెంటే డబ్బులు ఇస్తుంది. పాలు అమ్మాలన్నా కానీ గవర్నమెంటే అమ్మిద్ది, పాలు కొనిద్ది, పాలు అమ్మిద్ది. ఎవరు ఉంటారు? కింది స్థాయిలో ఉంటారు, అంతా గవర్నమెంటే చూసుకుంటుంది. ఇది ఇప్పుడు డాగ్స్ 9 కుక్కలు ఉంటాయండి. ఈ 9 కుక్కలు నెపోలియన్ పెంచుతాడనమాట. యాక్చువల్గా మిస్టర్ జోన్స్ పీడ వదిలిన తర్వాత నెపోలియన్ గ్రహించేది ఏంటంటే బయట ఎటు పారిపోయాడు వాడు. ఇప్పుడు ఇంట గెలవాలనేసి నెపోలియన్ ఏం చేస్తాడంటే బ్లూబెల్ అండ్ జెస్సీ అనేటటువంటి కుక్కలు పెట్టినటువంటి 9 పిల్లల్ని తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయి పాలు మాయమైపోతుంటాయి, ఏం జరుగుతుందో తెలియదు. నెపోలియన్ మాత్రం వాటికి కనబడి పాలు పోస్తూ ఉంటాడు ఆ కుక్కలకి. ఇప్పుడు గాడ్ ఫాదర్ ఆ కుక్క పిల్లలు ఎవరిని చూడరు, ఒక్క నెపోలియన్నే తప్ప. అలా పెంచుతాడనమాట. అవి ఏంటంటే స్టాలిన్ యొక్క సీక్రెట్ పోలీస్, ఎన్కేవిడి. ఇక షీప్, వీళ్ళెవరంటే మాసెస్, జనాలు, అస్సలు ఏం తెలియదండి. గొర్రెలు అనమాట. గొర్రెలు అంటే గొర్రెల మంద. ఏం అర్థం కాదు వీళ్ళకి, చెప్పినా అర్థం కాదు, అంతే. ఇక వీళ్ళకి ఏం చేసినా అర్థం కాదు. ఒక దేవుడు కనబడినా కానీ, దేవుడు కనబడి చెప్పినా కానీ వినేటటువంటి ఇది ఉండదు వీళ్ళకి, ఆ మైండ్ సెట్ ఉండదు. ఈ నెపోలియన్ని సపోర్ట్ చేస్తాయి, అంటే స్టాలిన్ని సపోర్ట్ చేస్తాయి, స్టాలిన్ యొక్క మాటల్ని నమ్ముతాయి. అండ్ మొత్తం స్టాలిన్ మొట్టమొదటిసారిగా వీళ్ళ యొక్క సపోర్ట్ని గెలుస్తాడు. వీళ్ళు ఏం లేదు, ఏది చేసినా కానీ నెపోలియన్ ఇంకా అంతే వెమ్మటే ఉంటారు. స్నోబాల్ వచ్చి ప్రసంగం చేస్తున్నా 4 legs గుడ్ 2 legs బ్యాడ్ అంటారు. అది స్నోబాల్ నేర్పించిందే. స్నోబాల్ అసలు తన దేశం కోసం లిటరసీ మూమెంట్స్, అక్షరాస్యత ఉద్యమాలనే తీసుకొస్తాడని, రీఎడ్యుకేషన్ కమిటీలు అనేసి ఇలాంటి కమిటీలు చేసి అండ్ దేశం మొత్తానికి చదువు నేర్పిస్తాడు. అయితే పందులు నేర్చుకొని పై స్థాయికి వెళ్తాయి తప్పించి తర్వాత కుక్కలు ఉంటాయి ఇంటెలిజిబుల్గా. ఈ జనాలు, ఈ షీపులకి ఏమీ రాదు. అయినా కానీ వాటికి ఏంటంటే 4 legs గుడ్ 2 legs బ్యాడ్ అని నేర్పిస్తాడు. అయినా కానీ నెపోలియన్ పక్షాన్నే ఉంటాయి. నెపోలియన్ ఏది చేసినా కానీ ఇక అంతే, గొర్రెల్లాగా వెంబడబడ్డాయి. ఇక మోజెస్ అండి, చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. మిస్టర్ జోన్స్ యొక్క రావెన్ అన్నమాట. ఇది నల్ల కాకి. ఈ నల్ల కాకి ఏం చేస్తుంది అంటే ఇది చాలా కష్టాలు పడుతుంటాయండి. ఈ యొక్క యానిమల్ ఫామ్లో జంతువులు వాటి దగ్గరికి వెళ్ళి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఎలా కలిగిస్తుందంటే, అయ్యో పాపం నువ్వు కష్టపడుతున్నావా, భయపడమాకు, ఆఫ్టర్ డెత్, మరణించిన తర్వాత పరలోకం అనేది ఒకటి ఉంటుంది. అక్కడ నీకు షుగర్ క్యాండీ మౌంటైన్ ఉంటుంది. ఇప్పుడు ఆస్తులు అక్కడ ఉంటాయి, పరలోకంలో ఇవ్వబడతాయి నీకు. ఇక్కడ ఉండదు, ఇక్కడ ఏం ఉండదు. షుగర్ క్యాండీ, ఇక్కడ మనకు మొల్లి చూసామనుకోండి, మొల్లి ఏదైతే షుగర్ క్యాండీ కోసము రిబ్బన్ల కోసం తాపత్రయపడేది ఈ భూమి మీద, మోజెస్ ఏం చెప్పేదంటే మిగతా జంతువులకు మీకు వేరే లోకంలో ఉన్నాయి. అంటే మిస్టర్ జోన్స్ మీద ఏమాత్రం కూడా రివోల్ట్ అనేది రానియకుండా ఇంకో ప్రపంచం ఉంది, మరో ప్రపంచం వస్తుంది. ఆ ప్రపంచంలో మీరు చనిపోయిన తర్వాత వచ్చింది, అక్కడ పెద్ద షుగర్ క్యాండీ మౌంటైన్ ఉంటుంది. ఆ షుగర్ క్యాండీ మౌంటైన్లో మీరు ఎంజాయ్ చేయొచ్చు, అన్ని రకాల రిబ్బన్లు అన్నీ దొరుకుతాయి ఆడ అనేసి చెప్పేదన్నమాట. రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్, ఇది చర్చ్కి రిలవెంట్ అలా కాదు, కానీ